అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీ మైక్రోసాఫ్ట్ మరోసారి ఉద్యోగుల తొలగింపుల్లో వార్తల్లోకి వచ్చింది. ఇటీవల కంపెనీ ప్రపంచవ్యాప్తంగా వందలాది మంది ఉద్యోగులను తొలగించారు. ముఖ్యంగా సేల్స్, కస్టమర్ సపోర్ట్, క్లౌడ్ సర్వీసెస్ వంటి డిపార్ట్మెంట్స్ లో పనిచేస్తున్న వారిపై ఎక్కువగా ఉంది. ప్రతినిత్యం కొత్త టెక్నాలజీపై దృష్టి పెట్టే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు దూసుకొస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ, క్లౌడ్ కంప్యూటింగ్, సెక్యూరిటీ సేవల వంటి రంగాల్లో పెట్టుబడులు పెంచుతోంది. దీనివల్ల కొన్ని పాత విభాగాలను తొలగించాల్సి వస్తోంది. ఇంకా కంపెనీ ఖర్చులు కూడా నియంత్రించేందుకు ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది మైక్రోసాఫ్ట్ తొలిసారి ఉద్యోగులను తొలగించడం కాదు. ఈ ఏడాది జనవరి నెలలో కూడా దాదాపు 10,000 మంది ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు మళ్ళీ ఇదే సంవత్సరంలో రెండోసారి ఉద్యోగులను తొలగించడం ఉద్యోగుల్లో భయాన్ని పెంచుతుంది. ఇంతకు ముందు గూగుల్, అమెజాన్, మెటా వంటి పెద్ద టెక్ కంపెనీలు కూడా వేలాది మంది ఉద్యోగులను తొలగించాయి. మళ్ళీ ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా ఇలా తొలగించడంతో టెక్ రంగాల్లో భవిష్యత్తుపై అనేక ప్రశ్నలు వస్తున్నాయి. మైక్రోసాఫ్ట్ సంస్థను వదిలి వెళ్లాల్సి వచ్చిన ఉద్యోగులకు సపోర్ట్ ప్యాకేజ్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. కానీ కొత్త ఉద్యోగం దొరకడం కోసం మాత్రం వారంతా ఆతృతగా ఎదురు చూడాల్సిందే. ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద టెక్ కంపెనీల్లో ఉద్యోగాల తొలగింపు కొనసాగుతుండటంతో ఉద్యోగ భద్రతపై అనేక సందేహాలు ఏర్పడుతున్నాయి. ఇప్పుడు వస్తున్న టెక్నాలజీతో అప్డేట్ అవ్వకపోతే ఉద్యోగం అనేది కష్టంగా మారే అవకాశాలు ఉన్నాయి. కొత్త టెక్నాలజీ పెరుగుతున్న నేపథ్యంలో మైక్రోసాఫ్ట్ తీసుకున్న తాజా నిర్ణయం చాలా మందికి బాధను కలిగిస్తుంది.